భారీ వర్షంతో కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం బ్రహ్మంగారి మఠం కూలిపోయింది. బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోయింది. తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నివాసం కూలిపోయింది. దీంతో అధికారులపైన, బ్రహ్మంగారి కుటుంబ సభ్యులపైన స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. అతి పురాతనమైన చారిత్రాత్మక వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల వారు శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అది శిథిలావస్థలో ఉన్నప్పుడు కనీస మరమ్మతులు కూడా చేయించలేదని ఆరోపిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారి మఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తూ ఉంటారు. రోజురోజుకు క్షేత్రం అభివృద్ధి చెందుతున్నా భక్తులకు కనీస వసతులు సమకూరడం లేదని ఇప్పటికే మఠంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వర్షం కురిసినా, ఎండ కాచినా నీడ కోసం భక్తులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉందని భక్తులు చెబుతున్నారు. తాజాగా వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలడంతో అధికారులపై భక్తులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేందర్, కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి సంబంధించినటువంటి నివాస గృహము మంతా తుఫాన్ ప్రభావంతో ఒకసారిగా కుప్పకూలడం జరిగింది. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ నివాస గృహానికి సంబంధించి బ్రహ్మంగారి మఠానికి వచ్చే భక్తులందరూ కూడా నివాస గృహాన్ని దర్శించడానికి వెళ్లే సమయంలో ప్రమాదం జరుగుతున్నటువంటి ముందు జాగ్రత్తల్లో భాగంగా అక్కడ అధికారులు నోటీస్ బోర్డు అయితే అంటించారు. బ్రహ్మంగారి నివాస గృహానికి దర్శనం నిలిపివేయబడిందని. కానీ ఇవాళ ఉదయం మాత్రం భారీ తుఫాన్ ప్రభావంతో ఒకసారిగా ఆ నివాస గృహం అయితే కుప్పకూలడంతో అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహం అలాగే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే చాలా ఫేమస్ అయినటువంటి బ్రహ్మంగారి మఠానికి గత 2 సంవత్సరాల నుంచి ఈ వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మఠాధిపతి చేపట్టే విషయంలో చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నివాస గృహాన్ని కాపాడడంలో వాళ్ళిద్దరు వారసులకు లేదని చెప్పి ఒక మండిపడుతున్నారు. అలాగే అధికారుల తీరును కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాలజ్ఞాని బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాలని చాలా వరకు ఇప్పటికే గతంలో 1-2 సార్లు ఆందోళన చేయడంతో పాటు అక్కడ స్థానికంగా శిథిలావస్థకు చేరినటువంటి గృహాన్ని చూపించి దాని కట్టడాలను మరోసారి పునరావృతం చేయకుండా ఆ కట్టడాలని కూడా నిలిపేయాలని చెప్పి చాలా వరకు జాగ్రత్తలు చెప్పినప్పటికీ ఆ సంబంధిత అధికారులు మాత్రం దాని మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఆ నివాస గృహం కూలిపోవడంతో అక్కడికి వచ్చే భక్తుల నివాస గృహం దర్శించకుండా వెళ్లకుండా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే సాధారణంగా బ్రహ్మంగారి మఠానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా నివాస గృహాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ నివాస గృహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద అలాగే బ్రహ్మంగారి వారసుల మీద ఉందని చెప్పి ప్రస్తుతం భక్తులైతే ఆందోళన చేస్తా ఉన్నారు. చూడాలి మరి ఈ విషయంలో మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకాస్త 2 రోజుల పాటు ఉంది కాబట్టి దాని తర్వాత దాన్ని ఎలా నిర్మిస్తారు, ఎలా ఏర్పాటు చేస్తారనే మాత్రం చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.